UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నందిగామ సురేష్ కి దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ ఎందుకు వెళ్ళారంటే, నందిగామ సురేష్ గారిని ఎప్పుడైతే టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేశారో అందులో నందిగామ సురేష్ గారు కూడా ఉన్నారు, అందులో ఆయన హస్తం కూడా ఉన్నట్టుగా నందిగామ సురేష్ గారిని జైల్లో వేయడం జరిగింది. అదే నందిగామ సురేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ వెళ్తూ చాలా మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడారు. సో ఓవరాల్ గా ప్రెస్ మీట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ప్రెస్ మీట్ చూసినప్పుడు ముందు కాసేపు సీరియస్గానే చూశాను. ఇంకా అలా మాట్లాడుతున్న కొద్దీ నవ్వు వచ్చింది నాకు. నవ్వు వచ్చింది. సరే, ఈయన ఎంతవరకు మాట్లాడతారో అలా కంటిన్యూ చూస్తే అప్పటికే మీరు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఒకవైపు పాల్ గారిని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఇది మరీ ఇంత దారుణంగా పాల్ గారిని కంపేర్ చేయడం ఏంటి? ఇప్పుడు పాల్ గారు కూడా కొన్ని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి చాలా మంది కింద కామెడీగా పెట్టి బ్రహ్మానందం ఫొటోస్ పెట్టి ట్రోల్స్ చేశారు. అంటే నేను తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్ని చేస్తారని అన్నారని. మేబీ ఆయనకి ఆ కెపాసిటీ ఉండుండొచ్చు, 150 దేశాలతో ఉన్న సత్సంబంధం ఉండొచ్చు పాల్ గారికి. బట్ ఆయన్ని ఒక కామెడీ ట్రాక్ లో చాలా ఛానల్స్ చాలా ట్రోల్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు పాల్ గారి ఫోటో పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడు ఈ ట్రోల్స్ చేయడం అనేది సబబే అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు బుడమేరు అంటే తెలుగులో ఒక సామెత ఉందండి, ఇల్లు కాలిపి ఒకడు ఏడుస్తుంటే పేలాలు ఏరుకోవడానికి వచ్చాడంటే ఎవడో. సో అట్లాగా బుడమేరు వాగు ఉప్పొంగింది. ఎందుకు ఉప్పొంగిందంటే అది ప్రజల వైఫల్యం కూడా. ఎందుకు ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు, ఎక్కడ దొరికితే అక్కడ బిల్డింగ్లు, లేఅవుట్లు, విల్లాలు కట్టేయడము, ఆక్యుపై చేసేయడము. దీనివల్ల ఏమవుతుంది, దాని వెళ్ళే దారికి అడ్డగా వచ్చినప్పుడు అది జనావాసాల మీదకి వచ్చేస్తుంది. సో అలా వచ్చి ఉప్పొంగి ఉన్నప్పుడు మెయిన్ సింగునగరము, తర్వాత నందమూరి కాలనీ ఏవో ఉన్నాయి, అవి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమంటున్నాడు, బుడమేరు కాలువలు ఎట్లా ఎత్తేయడానికి ఇటే పంపించడానికి చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం ఇది ఎత్తారు అని చెప్తాను. అవును, పదే పదే ఆయన అదే మాట చెప్తున్నాడు. క్లియర్గా కొన్ని ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఆ మ్యాప్ చూపించి కూడా ఎక్కడ బుడమేరు ఉంది, అది దాని ఎఫెక్ట్ వల్ల కాలువ ఎలా వచ్చింది, మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం, 2-3 ఏరియాలు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజు, ఇటు మంగళగిరి వైపు చంద్రబాబు గారు ఇల్లుంది. బుడమేరు అలా పొంగితే అది కావాలని గేట్లు ఎత్తేసారు చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికంటే దానికి దీనికి కొన్ని యోజనాలు తేడా ఉంది. ఎట్లా మునిగిపోతుంది? అసలు మాట్లాడడానికి లాజిక్ ఉండాలిగా. చూసే వాళ్ళు కామెడీగా ఎటకారంగా అనుకుంటారనే ఉండద్దా? అంటే బుడమేరు కాలువని డైవర్ట్ చేశారన్నట్టుగా ఇటేపు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఇల్లు మునిగిపోయింది అని చెప్పి ఇటేపు డైవర్ట్ పెట్టారు. అందుకని విజయవాడ మొత్తం ఫ్లడ్స్ వల్ల నాశనం అయిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి 3 నెలల్లో వస్తుంది. అవును కదా. ఈలోగా ఎప్పుడు వేసేశారు, ఎప్పుడు కరకట్ట కట్టి మార్చేశారు? గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఎవరిది ఉంది? మరి అప్పుడు వాళ్ళు పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడు ఇల్లు వైపే వాళ్ళు లైన్ వచ్చేలాగా పెట్టేయాల్సింది బుడమేరుని. ఆ ప్లాన్ చేస్తుంటే ప్రకృతి వైపరీత్యాల్లో చంద్రబాబు ఇల్లు కొట్టుకుపోయేదని చెప్పొచ్చు కదా హ్యాపీగా. అప్పుడు వీళ్ళకి చంద్రబాబు ఇల్లు కొట్టుకుపోయేది, వీళ్ళు హ్యాపీగా ఉండేవారు కదా, చక్కగా అబ్బా హ్యాపీగా నవ్వుకునేవారు కదా. సో అలాగని చేయొచ్చు కదా. గవర్నమెంట్ వచ్చింది 3 నెలలు అయింది, ఈయన ఎందుకు అటువైపు దారి మళ్లించేలా చేస్తారు? పైగా వాగులు, వంకలు, నదులు ఇవన్నీ కూడా ఎవరో మనుషులు క్రియేట్ చేస్తే వచ్చినవి కాదు, ప్రకృతి సహసిద్ధంగా ఎప్పటి నుంచో వాటి మార్గం గుండా ప్రవహించేవి అవి. అదే చెప్తున్నాను కదా, క్లియర్గా మొన్న ఒక ఛానల్లో కూడా చూపించారు మ్యాప్ వేసి, బుడమేరు ఎక్కడ ఉంది, మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది, దాని తర్వాత రోడ్డు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్, ఇటువైపు మంగళగిరి కొండకి ఈ కార్నర్లో అక్కడ చంద్రబాబు గారి ఇల్లు ఉంది. సో అక్కడ ఉన్న ఫ్లడ్స్ని ఇటు రాకుండా ఇటు చంద్రబాబు గారు ఎలా మళ్ళిస్తారండి? అసలు వరదలు కూడా చంద్రబాబు గారు క్రియేట్ చేశారని చెప్తే ఇంకా బాగుండేదేమో. ఈయన ఫోటో పెట్టి ఎక్కువ ట్రోల్స్ చేసేవారేమో. అంటే ఈయనకి మరలా స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు, లేదా ఈయన సొంత నాలెడ్జేనా? ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా ఈయన సొంత నాలెడ్జ్ లాగే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న పేపర్ ఏం లేకుండా మాట్లాడినట్టున్నారు కదా ప్రెస్ మీట్లో. సో పేపర్ ఉందా? అక్కడ కూడా పేపర్ ఉందా? ఓకే, అదే మధ్య చేతిలో పేపర్ ఉంది కానీ అది చూసి మాట్లాడినట్టు అనిపించలేదు. మేబీ ఈయన సొంత నాలెడ్జ్తోనే ఇలా మాట్లాడుతున్నారా, పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నారా, లేదంటే ఏదో గవర్నమెంట్ రాలేదు కాబట్టి, ఘోర పరాభవం అయింది కాబట్టి, ఏదో జనాల్లో తెలుసో తెలియకో తప్పో అడకో మాట్లాడేస్తే 4 రోజులు నా గురించి మాట్లాడుకుంటారు కదా, న్యూస్లో అందరిలో ఉంటే ఆ జనాల్లో నేను ఉన్నాను అన్నట్టు ఫీల్ అవుతారేమో.
ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చిన 3 రోజులకో 4 రోజులకో పరామర్శించడానికి వచ్చాడు ఆయన. ఆయన ఒక్కడే వచ్చాడు ఎంటైర్ వైసీపీ తరపు నుంచి. ఆ నెక్స్ట్ డే బొత్స గారు ఎవరో వచ్చారు. బొత్స గారు వచ్చినప్పుడు కూడా కొన్ని నిరసనలు తెలియజేశారు స్థానికులు. అది వదిలేండి, మరి దాన్ని మళ్ళీ చూపించరు వీళ్ళు. సో వీళ్ళందరూ అంటున్నది ఏంటంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ మొత్తం ఒకటే చెప్తుంది సార్, అలర్ట్ రెడ్ అలర్ట్ గానీ ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు. రెడ్ అలర్ట్ ఇప్పుడు అలర్ట్ మెసేజెస్ ఇప్పుడు బుడమేరు పొంగి పొర్లుతుందని మీకు తెలిసి కూడా రెడ్ అలర్ట్ 20 అవర్స్ టైం ఉంది. 20 అవర్స్ టైంలో కూడా మీరు రెడ్ అలర్ట్ అనేది ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అని అనే దానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఎగ్జాంపుల్ ఉంది. నాకు సంబంధించిన కొలీగ్స్ కొంతమంది విజయవాడలో ఉన్నారు. సో వాళ్ళకి అడిగాను, ఇప్పుడు సండే ఉధృతంగా వచ్చిన తర్వాత ట్యూస్డేనే వెడ్నెస్డే ఫోన్ చేశాను, ఏమంటే ఎట్లా ఉంది మేము అంటే, లేదు సార్ మేము సేఫ్, మా సిస్టర్ వాళ్ళు సింగనగర్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ తెచ్చేసుకున్నాం అంటే. మరి ఎలా తెచ్చుకున్నాం అంటే, ముందే వర్షాలు రావచ్చు ఇట్లా ఉధృతంగా ఉందని న్యూస్లో వస్తుంది కదా సార్, ఆ న్యూస్లో వచ్చింది చూసి మేము ఫాలో అయ్యి మేము ఆల్రెడీ గ్రాసరీస్ కూడా ఎక్స్ట్రా తెచ్చేసుకున్నామండి, మేమైతే సేఫ్ జోన్లో ఉన్నాం, పవర్ కట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి తప్ప మిగతాది ప్రాబ్లం లేదండి అన్నాడు. సో ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా ఫోన్ చేసిన సింగనగర్ ఆయన, అంటే సార్ ఇట్లా అవుతుంది ఉధృతంగా ఉంటుంది అంటే, జనరల్గా అందరికీ వరదలు వస్తాయి అని అంటే కామెడీ అయిపోయింది కదండి ఇవాళ రేపు, న్యూస్లో చెప్పాడా అయితే రావులేరా, న్యూస్లో చెప్పలేదా అయితే వస్తారులేరా అనుకునే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది మేము లైట్ తీసుకున్నాం, కానీ ఎంత వస్తుందని తెలుసు కానీ ఈ స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, అందుకే మేము ఇది అవ్వలేదు. గవర్నమెంట్ కూడా ఇట్లా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రజలకు హెచ్చరించకపోయినా అధికారులకు హెచ్చరించారంట, ఇట్లా ఉంటుంది ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఉంచండి, ఏవైనా ఇబ్బంది కలిగితే ప్రజలకు ఇమీడియట్గా హెల్ప్ చేసేలాగా ఉండాలని. గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. బుడమేరు వాగు నాకు తెలిసి గడిచిన 50 ఏళ్లలో 100 ఏళ్ళు ఎప్పుడు ఇలా జరగలేదంట. ఎప్పుడో మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడెప్పుడో పొంగిందంట. అప్పుడు విజయవాడ ఎంత ఉంటుందండి మహా అయితే, ఇప్పుడే నాకు తెలిసి 18 లక్షలు ఎంత జనాభా ఉన్నారు విజయవాడ, అప్పుడు ఎంత ఉంటుందండి ఒక 70 ఏళ్ళ కిందట మాట తీసుకుంటే. అప్పటికి బెజవాడ పట్టణం అయితే అయ్యుండొచ్చు కానీ మహానగరం అయితే కాదు కదా. సో అప్పుడు వచ్చిన వరదలకి పెద్దగా ఇంపాక్ట్ ఏం అవ్వలేదు. పైగా అది వచ్చిన వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత మొన్న అక్కడ ఒక పేపర్ కటింగ్ చూశాను ఆంధ్ర పత్రిక, అది మద్రాసు ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు ఆ ప్రచురితమైంది, ఎవరో షేర్ చేశారు. సో అప్పుడు వచ్చిందే తప్ప మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని రకాల వర్షాలు వరదలు లేదా పైనుంచి కృష్ణానది ఉధృతంగా పొంగుతుందనే సందర్భంలో కూడా ఆ ఉధృతం పొంగినా మనకేం కాదులే అని అనుకున్నారు తప్ప ఆ స్థాయిలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ అధికారులని అలర్ట్ చేసి హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఓకేలే వరదలు వస్తాయి, కంటిన్యూస్గా వర్షాలు పడితే పడచ్చు, ముంపు ఎలాగో లోతట్టు ప్రాంతాలు ముడుకుల వరకు మోకాల వరకు వాటర్ వస్తుంది, మనకేం ప్రాబ్లం ఉండదులే అని అనుకున్నారంట. బట్ ఈ స్థాయిలో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు సునామీ వచ్చింది, సునామీ కూడా చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందంటే ఎవరేం చెప్పగలరు. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా వచ్చాయి, తెలంగాణలో కూడా ఇక్కడ మహబూబ్ నగర్ ఖమ్మం దగ్గర కొన్ని చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఒక్క ప్రతిపక్షమైనా కేవలం రేవంత్ రెడ్డి వల్లే ఇది ముంపుకు గురైంది, రేవంత్ రెడ్డి ఈ ఫ్లడ్స్ని ఇలా దారి మళ్లించారని అన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా అలా మాట్లాడారా? అది కదా రాజకీయం అంటే. అసలే ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు, కట్టుబట్టలతో నడి రోడ్డు మీద బురదలో నిల్చొని ఉన్నారు అందరూ. అటువంటి సందర్భంలో చేతనైతే సాయం చేసి అరే వాళ్ళకి అన్ని రకాలుగా అవసరాలకి ఆదుకొని నిలబడాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి గవర్నమెంట్ ఇలా చేసింది, చంద్రబాబు నాయుడే కావాలని మీద ఫ్లడ్స్ చేశారు, అక్కడ ఆ ప్రాంతం వాళ్ళ మరి 2 రోజులు చూడండి సింగనగరం అంతా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే అక్కడ ఆ ప్రాంతం ఎఫెక్ట్ అయ్యేలా చేశారని కూడా స్టేట్మెంట్ ఇస్తారు. అసలు చాలా ఏది కూడా అబద్ధం ఆడడానికి కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ జంకట్లేదు. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, అసలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఎంత క్లియర్గా పచ్చిగా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ పిన్నెల్లి గారు ఎలక్షన్స్ టైంలో ఈవీఎం బదులు కొట్టారు కదా, దానికి ఆ పర్టికులర్ ఛానల్స్లో ఎలా చూపించారండి, అందులో పాము దూరడం వల్ల అక్కడ ప్రజల్ని కాపాడడానికి పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం బ్రేక్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు అలా అనలేదే, మళ్ళీ బయటకు వచ్చి పిన్నెల్లి రామకృష్ణ పరామర్శించడానికి వెళ్ళారు కదా నెల్లూరులో. అవును. సో అక్కడ బయట రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి అని పగలు కొట్టారని జగన్మోహన్ రెడ్డి గారు. ముందు అదే పార్టీ వాళ్ళు, అదే ఫేవర్ గా ఉండే ఛానల్స్ వాళ్ళు, పిన్నెల్లి గారు అక్కడ సుమారుగా 200 నుంచి 300 మంది వరకు పాము కాటుకు ఇదవ్వకుండా దీన్ని తీసుకుని నేలకేసి కొట్టారని చెప్పారు. ఈయన పరామర్శించే ఏం చెప్పారు, ఆయన ఒప్పుకోకముందే ఈయన ఒప్పించాడు, అక్కడ రిగ్గింగ్ అవుతుంది కాబట్టి మావాడు కోపంతో పగలగొట్టాడు అన్నారు. ఎట్లా తీసుకోవాలి దీన్ని?
ఆయనే ఒప్పేసుకుంటాడు, ఆయనే మళ్ళీ ఒప్పేసుకోడు. ఉమ్, ఎట్లా అసలు దాన్ని కూడా ఎలా చూపిస్తారు? ఇంకో అసలు పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కౌంటింగ్ రోజు 9 గంటలకి ఛానల్ పెట్టి చూస్తే అప్పటికే ఒక్కొక్కటి కూటమి విజయం దిశగా ఆల్రెడీ 60 లీడింగ్లో ఉంది, ఆల్రెడీ 2-3 గెలుచుకునే స్థాయిలో ఉంది అని చూపిస్తుంటే అదే 9-10కి నా దగ్గర ఫోటో స్క్రీన్ షాట్ కూడా ఉంది, నేను ఆ ఛానల్ ఫోటో తీసి పెట్టుకున్నా. వైసీపీ 8 లీడ్లో ఉంది, కూటమి ఇవన్నీ కూడా 1-2లో ఉన్నాయని చెప్పి వాళ్ళ ఛానల్ అప్పుడు చూస్తున్నారు. 9-10 టైంలో ఉదయం 9 గంటల 10 నిమిషాలకి 7 గంటల కౌంట్ స్టార్ట్ అయిపోయి అక్కడికే 2 అవర్స్ అయిపోతే ఇంకా వైసీపీ లీడ్లో ఉందన్నట్టుగా చూపించుకుంటుంటే ఇంకేం చేయాలి? వాళ్ళ దాన్ని ఏమంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలా చూపించుకుంటున్నారా? అంటే మిగతా వాళ్ళు ఎవరు చూడరా? ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకొని. అట్లా చేస్తారా ఏంటి? సో సార్